అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయింది. అదే సమయానికి అక్కడికి ఒక ఎలుక వచ్చింది. ఆ ఎలుక సింహం మీదకి ఎక్కి ఎగురుతూ గెంతుతూ ఆడుతుంది. ఆ ఎలుక అలా ఎగురుతూ గెంతుతూ ఉండగా సింహానికి మెలకువ వచ్చి దానిపైన ఒక్కసారిగా గర్జించింది. అప్పుడు సింహం కోపంగా చెప్పింది, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, నేను నిన్ను తినేస్తాను. దయచేసి నన్ను తినకండి మహారాజా. మీరు నన్ను వదిలిపెడితే ఏదో ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను అని ఎలుక చెప్పింది. అప్పుడు సింహం నవ్వుతూ అంటుంది, ఏమిటి, చిట్టి ఎలుక నాకు సహాయం చేస్తుందా? సరే, వెళ్ళిపో. అప్పుడు అక్కడి నుంచి ఎలుక వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జిస్తూ సహాయం కోరింది. ఆ అరుపులు ఎలుకకు వినిపిస్తాయి. అరే, మహారాజు గారి అరుపులులాగా ఉన్నాయే. ఎలుక సింహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నేను వచ్చేసాను మహారాజా, భయపడకండి అంటూ ఎలుక వలని కొరికి సింహాన్ని కాపాడింది. సింహం ఆనందంగా అంటుంది, చిన్నవాడివే అయినా నాకు చాలా పెద్ద సహాయం చేశావు. నీకు నా ధన్యవాదాలు. చూసారు కదా పిల్లలు, ఇవాల్టి కథ. మోరల్: మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. చిన్నవారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.